ఈ సినిమా కోసం మీరు చాలా ఖర్చు పెట్టారు. అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువయింది. అందుకే నా పారితోషికం తగ్గించుకుంటున్నాను అనే హీరోని ఎక్కడైనా చూశామా? నటరత్న ఎన్టీఆర్ విషయంలోనే అలా జరిగింది. బెన్హర్ తరహాలో భారీ స్థాయిలో నిర్మించిన కొత్త తరహా జానపద చిత్రం సింహబలుడు. ఆ నిర్మాతలతో ఆయన అన్న మాటలు ఇవి. అనడమే కాదు, కొంత మొత్తాన్ని రిటర్న్ చేశారు కూడా. యువ హీరోలతో పోటీ పడుతూ 55 ఏళ్ల వయసులో కూడా ఎంతో చలాకీగా సింహబలుడు చిత్రంలో ఎన్టీఆర్ నటించారు. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా భారీ వ్యయంతో సరికొత్త నేపథ్యంలో రూపుదిద్దుకున్న సింహబలుడు చిత్ర విశేషాలను ఒకసారి చూద్దాం. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన డాక్టర్ డివిఎన్ రాజుకు జానపద కథలంటే సరదా. ఎన్టీఆర్తో ఒక అద్భుత జానపద చిత్రం తీయాలని ఆయనకు ఓ కోరిక. ఎన్టీఆర్ ఎన్నో జానపద చిత్రాల్లో నటించినప్పటికీ వాటికి భిన్నంగా బెన్హర్ తరహాలో ఒక భారీ జానపద చిత్రం తీయాలనే ఆలోచనతో ఎన్టీఆర్ని కలిశారు. జానపద చిత్రం అనగానే ఆయన కూడా ఉత్సాహం చూపించారు. అయితే ఇది విఠలాచార్య మార్కు సినిమా కాదని చెప్పగానే, అయితే అది సక్సెస్ఫుల్ ఫార్ములా కదా అన్నారు ఎన్టీఆర్. కొత్త తరహా ప్రయత్నం చేద్దామని నిర్మాత చెప్పగానే ఆయన సరేనన్నారు. రచయిత డివి నరసరాజుతో కూర్చొని కథ తయారు చేయించారు డివిఎన్ రాజు. అప్పటికే ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కాంబినేషన్లో అడవిరాముడు చిత్రం వచ్చి పెద్ద హిట్ అయింది. అందుకే రాఘవేంద్రరావునే దర్శకుడిగా తీసుకుందామని అనుకున్నారు నిర్మాతలు. కానీ ఎన్టీఆర్ మొదట ఒప్పుకోలేదు. ఇంత పెద్ద చిత్రాన్ని ఆయన హ్యాండిల్ చేయలేడే అని అనుమానం వ్యక్తం చేశారు ఎన్టీఆర్. సిఎస్ రావును పెట్టుకోమని సలహా ఇచ్చారు. కానీ ఎన్టీఆర్ను కన్విన్స్ చేసి రాఘవేంద్రరావును తీసుకున్నారు నిర్మాతలు. ఆ సమయంలో సినిమాలు లేక రాఘవేంద్రరావు ఖాళీగానే ఉన్నారు. ఆయన్ని కలిసి విషయం చెప్పగానే ఎన్టీఆర్తో జానపదమా అని మొదట ఆశ్చర్యపోయారు రాఘవేంద్రరావు. కథ విన్న తర్వాత ఛాలెంజ్గా తీసుకొని వర్క్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా మొదట జయప్రద పేరును పరిశీలించారు. అడు యమగోళ వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించిన ఆమెను వద్దనుకొని ఆనాటి టాప్ హీరోయిన్ వాణిశ్రీని ఎంపిక చేశారు. ఆమెకు భారీ పారితోషికం ఇచ్చారు. తండ్రి కొడుకుల సంఘర్షణ సింహబలుడు చిత్ర కథలో ముఖ్యమైన అంశం. తండ్రి పాత్రకు మొదట గుమ్మడిని అనుకున్నారు. విలన్ వేషానికి సత్యనారాయణను ఎన్నుకున్నారు. అయితే షూటింగ్ ప్రారంభించే సమయానికి గుమ్మడి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తండ్రి పాత్ర సత్యనారాయణతో చేయించి విలన్ వేషానికి మోహన్ బాబును తీసుకున్నారు. ఎన్టీఆర్తో ఢీ అంటే ఢీ అనే పాత్ర పోషించే అవకాశం వచ్చినందుకు మోహన్ బాబు సంతోషంతో ఎగిరి గంతులు వేశారు. మైసూరులోని లలితా మహల్ ప్యాలెస్ ముందున్న విశాలమైన ఖాళీ స్థలంలో ఈ సినిమా కోసం ఎరీనా సెట్ వేశారు. ఆ రోజుల్లోనే ఈ సెట్టుకు 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం షూటింగ్ స్పాట్కు రారు. ఆమె ముఖ్య అతిథిగా వచ్చి క్లాప్ కొట్టిన సందర్భాలు 2-3 ఉంటాయి. వాటిల్లో సింహబలుడు ఒకటి. తన భర్తపై తొలి క్లాప్ ఇచ్చి ఆమె ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ నెలకు 3 చిత్రాల్లో నటించేవారు. 10 రోజుల చొప్పున 3 నిర్మాతలకు కాల్ షీట్లు ఇచ్చేవారు. సింహబలుడు చిత్రానికి కూడా అలాగే ఇచ్చారు. ఫస్ట్ షెడ్యూల్ లలితా మహల్ ప్యాలెస్లో, రెండవ షెడ్యూల్ బెంగళూరు ప్యాలెస్లో జరిగాయి. ఈ 2 షెడ్యూల్స్ వరకు రాఘవేంద్రరావు చేశారు.
మూడో షెడ్యూల్కి వచ్చేసరికి ఇంత భారీ సినిమా టైంకి పూర్తవుతుందా లేదా అనే అనుమానం కలిగింది. ఎన్టీఆర్ ఇచ్చిన డేట్స్ అయిపోతే మళ్ళీ దొరకడం కష్టమని 4 యూనిట్లతో ఆ షెడ్యూల్ వర్క్ చేశారు. రాఘవేంద్రరావు, ఆయన తండ్రి కెఎస్ ప్రకాశ్రావు, సోదరుడు బాపయ్య, కోదండరామిరెడ్డి ఈ 4 యూనిట్లకు సారథ్యం వహించారు. సింహబలుడు చిత్ర నిర్మాణానికి ఎన్టీఆర్ ఎంతో సహకరించారు. 1978 ఏప్రిల్ 21న మైసూర్లో ఈ చిత్రం మొదలైంది. మంచి ఎండలు, పైగా అవుట్డోర్. సహజంగా ఉండాలని ఎన్టీఆర్కు ప్రత్యేకంగా ఇనుప దుస్తులు తయారు చేయించారు. అవి వేసుకుంటే భుజాన బస్తా బియ్యం మోస్తున్నట్లే. 55 ఏళ్ల వయసులో అటువంటి దుస్తులు వేసుకుని ఎలాంటి అలసట లేకుండా ఆ ఎండలో నటించారు ఎన్టీఆర్. అంతవరకు కనీ విని ఎరుగని రీతిలో భారీ ఎత్తున ఈ సినిమా కోసం వేసిన ఎరీనా సెట్ ఎంతో మందిని ఆకర్షించింది. ఉత్తరాది తారలు ధర్మేంద్ర 4 సార్లు, అమితాబ్ 2 సార్లు ఈ సెట్టుకు వచ్చారు. ఈ చిత్రాన్ని హిందీలో తీస్తే తాము సహకరిస్తామని కూడా మాట ఇచ్చారు. అయితే హిందీ ఫీల్డ్ గురించి పూర్తి అవగాహన లేకపోవడంతో నిర్మాతలు ధైర్యంగా ముందడుగు వేయలేకపోయారు. సింహబలుడు చిత్రంలో జయమాలిని ఒక కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ జయమాలినిపై చిత్రీకరించిన సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్ ఎవర్ గ్రీన్ సాంగుగా నిలిచింది. 42 లక్షల బడ్జెట్తో సింహబలుడు చిత్రం తయారైంది. ఎన్టీఆర్ నటించిన చివరి జానపద చిత్రం ఇది. హిట్ ఫ్లాప్ అనే విషయాన్ని పక్కన పెడితే ఓ విభిన్న జానపద చిత్రంగా సింహబలుడు చరిత్రలో నిలిచిపోయింది. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే హీరో కృష్ణతో పోటాపోటీగా నటుడు గిరిబాబు సింహగర్జన పేరుతో జానపద చిత్రం తీయడం అందరి దృష్టిని ఆకర్షించింది. సింహబలుడు చిత్రాన్ని విడుదలకు ముందు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్కు ప్రత్యేకంగా చూపించారు. సినిమా బాగుందని, ముఖ్యంగా పతాక సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ఎంజీఆర్ ప్రశంసించారు.
వెండి వెన్నెల ఛానల్లో మీకు కనిపించే ప్రతి అరుదైన ఫోటో విషయాలు దశాబ్దాల పరిశోధన ఫలితం. వీడియోల్లో చూపించలేని ఇంకెన్నో అరుదైన ఫోటోలు మా సభ్యులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. కింద ఉన్న జాయిన్ బటన్ నొక్కి మీరు మా కుటుంబంలో చేరండి. మా ఈ కృషి నచ్చితే వీడియో కింద ఉన్న థ్యాంక్స్ బటన్ ద్వారా మీ ప్రోత్సాహం తెలియజేయవచ్చు. అది మాకు పెద్ద బలం. తెలుగు సినిమా చరిత్ర మీద మరింత లోతుగా తెలుసుకోవాలంటే మేము రాసిన పుస్తకాల వివరాల వీడియో డిస్క్రిప్షన్ ఉన్నాయి, చూడండి.